సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు. ఇక్కడ ఒక లవ్ జిహాద్ పేరుతో ముసల్మాన్ అంతా కూడా వ్యాపారంలో దిగారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అంటే కేవలం ఈ లవ్ జిహాద్‌తోనేనా ఇట్లా మన భారతదేశంలో ఒక ప్లాన్ ప్రకారంగా దీన్ని అణచివేయాలని వీళ్ళు ఆలోచిస్తున్నారంటారా? ఈ లవ్ పేరుతో? ఒక లవ్ జిహాద్ కాదండి. ఇక్కడ లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, హలాల్ జిహాద్, ఇట్లా జిహాద్ పేరు మీద అన్ని చోట్ల వీళ్ళ మత ప్రచారం జరుగుతూ ఉంది. ముందుగా హలాల్ జిహాద్ చెప్తాను. లవ్ జిహాద్ అనేది వచ్చేసి హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేయడం, హిందూ అమ్మాయిలలో అగ్రవర్ణాలని ట్రాప్ చేయడం. అంటే బ్రాహ్మణ అమ్మాయి చేస్తే 5 లక్షల రూపాయలు, వైశ్యాస్ చేస్తే ఇంత, ఇట్లా వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారు కదా. ఇక్కడ జరిగేటివన్నీ కూడా అవే. ఈ జిహాద్ అనేది 3 రకాలుగా ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. ఒకటి లవ్ జిహాద్, 2 ల్యాండ్ జిహాద్, 3వది హలాల్ జిహాద్. ఈ ముందుగా మనం లవ్ జిహాద్ చెప్తే ఇక్కడ ముఖ్యంగా హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తారు. హిందూ అమ్మాయిలని ఎలా టార్గెట్ చేస్తారంటే ఈ ఇంటర్ చదివే పిల్లలని, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్న పిల్లలని, ఇక్కడ వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్రాహ్మణుల అమ్మాయిని చేయాలి. అంటే వాళ్ళకు బ్రాహ్మణ అమ్మాయిలు చేస్తే 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి చేపిస్తారా? వీళ్ళకు మజీద్ నుంచి డబ్బులు వస్తాయి. ఇది క్లియర్గా వీడియోలు కూడా ఉన్నాయండి. నేను అబద్ధం అంటే ఏదో వీళ్ళ మీద చెప్పాలని కాదు, క్లియర్గా వాళ్ళు ఒప్పుకున్న వీడియోలు ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి. బ్రాహ్మణుల అమ్మాయిని లవ్ జిహాద్ చేస్తే 5 లక్షలు, మిగతా వేరే బీసీ క్యాస్ట్ చేస్తే 2 లక్షల రూపాయలు, తర్వాత వాడికి ఒక బైకు, ఇలా ఇప్పించి మతం మార్చేటువంటి ప్రయత్నము, అమ్మాయిల్ని ట్రాప్ చేసే ప్రయత్నము ఒక లవ్ జిహాద్. మొన్న చూడండి, లవ్ జిహాద్ పేరు మీద అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకొని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు కదండి. చూసాం కదా సంఘటన, ఢిల్లీలో చూసాం కదా. అట్లాంటి ఎన్ని కేసులు ఉన్నాయండి? వాడుకొని ఎక్కడైతే బయటపడతానే సమయానికి ముక్కలుగా, అంటే ఒక మానవత కోణంగా కూడా ఆలోచించకుండా రాక్షసుడిలాగా ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క లవ్ జిహాద్ పేరు మీద కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అయిపోయినాయి. అంటే పెళ్లి చేసుకుని మతం మార్చుకునేంత వరకు ఓకే కదా, మళ్ళీ ఎందుకు చంపడం? అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇంకొక పెళ్లి చేసుకోవడం వాళ్ళకి కామన్ అండి. ఇంకో పెళ్లి చేసుకోవడము. ఇప్పుడు హిందూ మతంలో పుట్టిన వాళ్ళు, హిందూ ధర్మం ఆచరించేవారు ఒక పెళ్లి అంటారు, ఇంకో పెళ్లి అంటే అది వాళ్ళు భరించినటువంటిది. ఇప్పుడు స్వచ్ఛందంగా ఒకరిని పెళ్లి చేసుకున్నామంటే తన జీవితం అర్పించి ఆ అమ్మాయి ఉంటుంది. అప్పుడు నువ్వు ఇంకొక అమ్మాయితో పోతున్నావంటే ఖచ్చితంగా వారికి కోపం వస్తుంది. నువ్వు చేసే తప్పు అని వాళ్ళు వ్యతిరేకిస్తారు. కానీ ఇది నాకు కామనే. వాళ్ళ దాంట్లో 4 పెళ్ళిళ్ళు 10 పెళ్ళిళ్ళు చేసుకోవడం కామనే. నువ్వు నన్ను అడ్డుకుంటావా అని చెప్పేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. తర్వాత ఆస్తులకు అందులో అమ్మాయిలు కూడా చేసుకోవచ్చండి, ఆడవాళ్ళు కూడా వేరే పెళ్లిళ్ళు చేసుకోవచ్చా? లేదండి, మగవాళ్ళు మాత్రమే చేసుకునేటువంటి పరిస్థితి. ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటారు. ఈ లవ్ జిహాద్లో ఇట్లాంటి లవ్ జిహాద్ పాల్పడుతున్నాడు. ఇక్కడ నేను ఏమంటానంటే ఈ యొక్క ఛానల్ చూస్తున్నటువంటి అమ్మాయిలందరూ కూడా మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఒకసారి గమనించుకోండి. ఇన్ని లవ్ జిహాద్ కేసులు జరుగుతూ ఉన్నా మనకు ఎందుకండి బుద్ధి రావట్లేదు? అమ్మాయిలు కొంతమంది మీకు చెప్తానండి, ఇవాళ ఇంట్లో చెప్పులేక సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి సంబంధం. వాడు ఫస్ట్ అమ్మాయిని వాడుకున్న తర్వాత చేసుకుంటే పెళ్లి చేసుకోవాలి, లేని పరిస్థితి. అంటే ఇంకా బయటకు ఏం చెప్పలేం, పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే వాడితోనే ఉండాలి. ఇక్కడ ఈ కుటుంబానికి అంతా కూడా వదిలేసుకోవాలి. అలా వెళ్ళిపోయే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. అమ్మాయిలు అలా వెళ్ళిపోయి కూడా అక్కడ బాగున్నారంటే అది లేదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత తమ్ముడు వాడుకుంటాడు, తండ్రి వాడుకుంటాడు, ఇంకోటి వాడుకుంటాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో బతకలేక సూసైడ్ చేసుకునేటువంటి కేసులు బోల్డ్ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయండి బాబు. మీకు వీడియోలు ఓపెన్ చేయండి ఒకసారి, లవ్ జిహాద్ కేసులు కొట్టండి, తెలుస్తుంది. ఈవెన్ అందులో అమ్మాయిలు కూడా తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునే సందర్భాలు ఉన్నాయంటారా? ముస్లిం అమ్మాయి తెలుగు అబ్బాయిని అట్లా ఉన్నాయి. అంటే చాలా తక్కువ ఉంటాయి అట్లా. అంతెందుకండి, మీరు చూడొచ్చు. కానీ ముస్లిం అబ్బాయి హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని బండి మీద తీసుకెళ్తే ఆపి మరీ కొడుతున్నారండి. చూసారా వీడియోలు వైరల్ అవ్వట్లేదా? అంటే వాళ్ళ అమ్మాయిని మాత్రం మనం టచ్ చేయొద్దు, కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయొద్దు. మన అమ్మాయిలు మాత్రం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, వారితో ప్రేమలో పడవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. కనీసంగా ఈ వీడియో చూసే యువకులు కనీసంగా బుద్ధి తెచ్చుకొని మీరు ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇన్ని కేసులు చూస్తూ ఉన్నాం, ఇంకా కూడా అవసరమా మనకి? ఇవాళ దేశం మీద పడి చంపుతూ ఉన్నారు.
ఇంత దాష్టికమైన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అమ్మాయిలని లవ్ జిహాద్ పేరు మీద చంపుతూ ఉన్నారు. కళ్ళు తెరవండి అమ్మాయిలారా. ఏదైతే ఈ యొక్క ప్రేమ పేరుతో మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసేటువంటి తప్పు, ప్రేమించడం తప్పు కాదండి, ప్రేమించవచ్చు. కానీ ప్రేమించేవాడు ఎవడు, ఎట్లాంటి వాడు, వాడి చరిత్ర ఏంటి, వాడి చరిత్ర తెలుసుకోవాలండి. అది ఏమి లేకుండా ఏదో గుడ్డిగా ప్రేమించేశాం, జీవితాలు నాశనం చేసుకొని మీరు సచ్చేది కాక తల్లిదండ్రులని, అన్నదమ్ముళ్ళని, మొత్తం హిందూ సమాజాన్నే ఒక అగమ్య గోచరంగా మారిపోతూ ఉంది. దీని మీద యువత అంతా కూడా దృష్టి పెట్టాలని చెప్పి మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇంకొకటి,